గుడ్ మార్నింగ్ గైస్, ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చేసి ట్యూస్డే. సో ప్రజెంట్ వచ్చేసి కుక్కగడతో వాకింగ్ వెళ్తున్నాం. మనకి అట్లా హాలిడేనే. తర్వాత జిమ్కి వెళ్దాం. ఆ తర్వాత వచ్చేసి బ్రేక్ఫాస్ట్ చేసేసి చిన్న ట్యుటోరియల్ ఒక 2 hours ప్రొడక్టివిటీతో కూర్చొని ఏదో నేర్చుకొని చూద్దాం నెక్స్ట్ ఏంటి అని. ఇలాగుంది. నా చిన్నప్పుడు సంక్రాంతి అది గుర్తుకొస్తుంది అనమాట. మామూలుగా లేదు అసలు. మంచి ఫాగీ వెదర్, కొంచెం చలిగా ఉంది, అంటే చలి అలవాటైంది. కాకపోతే నేను స్నో ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఆ స్నోనే లేదనమాట. ఫాగ్ కాదు, ఫాగ్ ఎలాగని ఉంటుంది మార్చి తర్వాత. లెట్స్ సీ. It's a beautiful weather. హాయ్ గైస్, మార్నింగ్ నుంచి ఏం చేయలేదు. కొద్దిగా వీడియో ఎడిటింగ్ ఒకటి ఉంటే చేశాను, అది పోస్ట్ చేయడానికి ఈరోజు. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ప్రాన్స్ కర్రీ వండుకుంటున్నాం అనమాట. ఏం చేయాలో అర్థం కాదు. ప్రాన్స్ కర్రీ చూపిస్తా, అది కూడా వీడియో చేసి. ఆనందించండి, ఆహ్వాదించండి, ఎంజాయ్ చేయండి. ఇక్కడ ప్రాన్స్ ఫ్రోజనే దొరుకుతాయి, ఫ్రెష్ దొరకవు. సో అందుకని లిడిల్కి వెళ్ళి కొనుక్కొచ్చా. రీఫ్రోజ్ చేస్తున్నా, నీళ్ళలో పెట్టా. ఒక ½ an hour నుంచి 45 minutes పెడితే రీఫ్రోజ్ అయిపోద్ది. సో ఇప్పుడు చూద్దాం. ప్రాన్స్కి పైన షెల్ అంతా తీసేస్తే మిగిలింది ఇది. 450 గ్రాములు తీసుకుంటే మిగిలింది ఇది. అంతే, ప్రాన్స్ అంతే ఉంటాయి. మరి ఏం చేస్తాం మరి. ఇప్పుడు చేద్దాం పట్టండి ఇక ప్రాన్స్ కర్రీ. రెడీనా మీరు? ఇది కావాల్సినవి ముందే పెట్టుకోవాలన్నమాట, కట్ చేసుకొని. ఇది ఇప్పుడు తెలుసుకున్నా నేను. ఆనియన్స్, చిల్లీస్ కట్ చేసి పెట్టుకున్నా. కరివేపాకు, కొత్తిమీర. కరివేపాకు లేదులే, మర్చిపోయా. కొత్తిమీర చివరిలో కదా, చివరిలో చూద్దాం. ప్రజెంట్ కడాయి పెట్టాను, వేడి మీద ఉంది. ఓకే, నూనె కాగింది. జీలకర్ర, ఆవాలు, మినపప్పు బాగా చిరపట్లాడాక ఇందులోనే గార్లిక్ పేస్ట్ వేసుకుందాం. కరివేపాకు వేసుకోవడం, మన దగ్గర కరివేపాకు లేదు. 5 పచ్చిమిరపకాయలు వేసా. బాగా వేడి మీద ఉంది. ఇప్పుడే మనం ఉల్లిపాయలు వేసుకుంటే పోయిద్ది, లేదంటే మాడిపోయిద్ది. ఉల్లిపాయలు వేద్దాం. ఉల్లిపాయలు వేసేసాము. ఉల్లిపాయలు మగ్గనిచ్చాక టమాటా వేసుకోవాలి. 2 బిర్యానీ ఆకులు కూడా వేస్తాం, స్మెల్ బాగుంటుంది. మా దగ్గర ఎండిపోయిన కరివేపాకు దొరికింది, అంటే మనకు తెలియదు ఏడ ఉంటుంది, దొరికింది, వేసాము. బిర్యానీ ఆకులు కూడా 2 వేసా. ఇచ్చి పడేద్దాం ఇక. తర్వాత పసుపు, కారం ఇవన్నీ వేద్దాం కొద్దిగా, ఇవి కాలేక. పసుపు, 2 టీ స్పూన్లు కారం. కారం కొద్దిగా తక్కువ వేద్దాం, ఆల్రెడీ ఎక్కువ వేసాం పచ్చిమిరపకాయలు. కొంచెం ఇది కూడా వేసాం, క్యూమిన్ పౌడరు, కొరియాండర్ పౌడర్. కొద్దిగా కాలేక ఇక్కడ ఇప్పుడు టమాటాలు బాగా కాస్ట్లీ అనమాట, అందుకనే చీపు దొరుకుతాయి మన ప్యూరీ. చాలే, అది ఆల్రెడీ టమాటాలు ఉడకబెట్టిందే కాబట్టి ఆ టమాటా ఉడకడానికి పెద్ద టైం ఏం పట్టదు, మ్యాక్స్ ఒక 5 minutes. తర్వాత ప్రాన్స్ వేసుకోవడమే, కుమ్ముడే. సో ఇప్పుడు ఈ టమాటా ప్యూరీ ఉంది కదా, అది మగ్గుతూ ఉంది కదా. సో ఇక్కడే ఒక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట.
అది బాగా మగ్గాలన్నమాట. అట్లీస్ట్ 12 మినిట్స్ మగ్గాలి. అది మగ్గిన తర్వాత అందులో నుంచి ఆయిల్ బయటికి రావాలి. అప్పుడు అరోమాస్ అన్నీ బయటికి వస్తాయి. ఆ తర్వాత మనం మన పచ్చి రొయ్యలు వేసుకోవాలి. ఇప్పుడు మన స్టార్ ఐటమ్ వేద్దాం. ఏంటిది? ప్రాన్స్ వేసేసిన తర్వాత నీట్గా కలుపుకోవాలి చిన్నగా. దాని తర్వాత కొద్దిగా నీళ్ళు పోసుకొని మగ్గించుకోవాలి సింగులో అట్లీస్ట్ 10 మినిట్స్. సో మనం చివరిలో బ్లాక్ పెప్పర్ అను కొరియాండర్ వేసుకోవాలి. ఫస్ట్ బ్లాక్ పెప్పర్ వేసి కొద్దిసేపు తిప్పేసి కొరియాండర్ వేసుకున్నామంటే సెట్. ఇదిగో కొద్దిగా బ్లాక్ పెప్పర్ వేసేసుకోవాలి, వేసుకొని కలుపుకోవాలన్నమాట. కొత్తిమీర కూడా వేసేస్తే ఇంకా సెట్ అన్నమాట. ఇక కొంచెంసేపు ఒక 3 మినిట్స్ ఉంచేసి తీసేయడమే. ఎంతమందికి అలవాటు ఉంది ప్రతిసారి చేయి కడుక్కునే అలవాటు? నేనైతే కొత్తిమీర వేసినా చేయి కడుక్కుండా. సో ప్రాన్స్ కర్రీ మొత్తం అయిపోయాక ఎమ్మంటే తినకూడదు. ఒక 10 మినిట్స్ అలా ఉంచితే నీట్గా అరోమాస్ అంతా ప్రాన్స్కి పట్టేసి బాగుంటుంది. ఒక 10 మినిట్స్ వెయిట్ చేసి తిన్నాం. ప్లేట్లో అన్నం వేసుకుందాం. ఫస్ట్ అన్నం, వేడి అన్నం, ప్రాన్స్ కర్రీ, కత్తి. ఫైనల్ అవుట్పుట్. ఆహా, కాలిపోతుంది రైస్. మంచిగా ఉడికింది. ఉప్పు తక్కువైంది గైస్. కొద్దిగా వేసుకోవాల్సింది. ఏం లేదు, ఇప్పుడైనా వేసుకోవచ్చు. ఓకే గైస్, గుడ్ నైట్. ఇంకా ఎలివే పడుకుంది, 11 అవుతుంది. సీ యూ టుమారో.